ఇప్పుడున్న ఆధునిక జీవన శైలిలో స్ట్రెస్ ఎక్కువ అవటం వలన ఇన్సోమియా ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఇది వరకు పెద్ద వయసు వాళ్ళు, బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే నిద్ర పట్టట్లేదని కంప్లైంట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏజ్ నిమిత్తం లేకుండా అందరికీ అదే సమస్య అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ స్టడీ ప్రకారం లాక్డౌన్ తర్వాత, కరోనా లాక్డౌన్ తర్వాత ఆడ్ టైమింగ్స్ అంటే లేట్గా పడుకోవటం, పొద్దున్న లేకపోవటం ఇలాంటివి, అంటే మన బయోలాజికల్ క్లాక్ 6ంటికి లెగటం, సూర్యుడు ఉదయించే టైంకి నిద్ర లెగటం, అలానే అస్తమించే టైంకి పడుకోవటం, ఇలాంటివన్నీ ఎగ్జాక్ట్లీ మనం ఆపోజిట్ చేస్తున్నాం. అంటే 9ంటికి కూడా ఒక్కోసారి లేచి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో దీని మూలన బయోలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయిపోతుంది. ప్రతి మనిషికి 8 hours ఆఫ్ స్లీప్, 8 గంటల స్లీప్ ఖచ్చితంగా కావాలి. ఆ నిద్ర లేకపోవటం వలన కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోవటం, స్ట్రెస్ ఎక్కువ అయిపోవటం, యాంగ్జైటీ ఇష్యూస్ రావటం, డిప్రెషన్ గురవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. సో ఇన్సోమియా, నిద్ర పట్టకపోవటానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మన లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు లేస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాము, ఆర్ పడుకునే ముందు ఎక్కువసేపు టీవీ చూస్తున్నామా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని కొన్ని కరెక్షన్స్ చేసుకోవటం వలన మంచి నిద్ర మీ సొంతం. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో సింపుల్ టిప్, నిద్ర పడటానికి పడుకునే ముందు చక్కగా ఈ డ్రింక్ తాగటం వలన, రోజు మొత్తంలో ఎప్పుడైనా తాగొచ్చు, కానీ తాగటం వలన నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేంటో ఈరోజు ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా డ్రింక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్ని చేసినా కూడా మనం పడుకునే ఒక గంట ముందు ఎటువంటి గ్యాడ్జెట్స్, టీవీ కానీ మొబైల్స్ కానీ బ్లూ స్క్రీన్స్ ఎటువంటివి చూడకుండా ఉండటం వలన నిద్ర బాగా పడుతుంది. అలానే మనం ఈరోజు చిన్న టిప్, దాని ఏంటంటే గ్రీన్ యాపిల్స్ అని దొరుకుతాయి కదా, ఆ గ్రీన్ యాపిల్స్ యూస్ చేసుకుని ఒక డ్రింక్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సింది ఒక గ్రీన్ యాపిల్, అలానే పెరుగు, అలానే కొన్ని ఇలాచీ ఫ్లేవర్ తొందరగా ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. పెరుగు ఆర్ పాలు యూజువల్లీ ఎక్కువ రాత్రిపూట పడుకునే ముందు తాగమంటారు. ఎందుకంటే దీంట్లో ఉన్న కాల్షియం మనకి చాలా బాగా అందుతుంది బాడీకి. అలానే ఇది నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే దీంట్లో ట్రిప్టోఫిన్ అని ఉంటుందండి. ఇది నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. న్యాచురల్గానే మన బాడీ, బ్రెయిన్ మనకి నిద్రపోతాం అంటే డార్క్నెస్, బాగా చీకటిగా ఉన్నప్పుడు న్యాచురల్గానే మన బాడీ, మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది పడుకుంటాకి. అదే ఇప్పుడు యాపిల్ నుంచి కూడా మనకి దొరుకుతుంది ఎక్స్టర్నల్ సోర్స్గా. సో ఈరోజు మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. సో దీంట్లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుందండి. ఇది చాలా బాగా నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇవి మనకి న్యాచురల్గానే బాడీ నుంచి ఉత్పత్తి అవుతాయి. కాకుండా నిద్ర పట్టట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది మన ఫుడ్ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు. సో ఇది పీల్ చేసేద్దాం. యాపిల్స్ని యూజువల్లీ పీల్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ వ్యాక్స్ కంటెంట్ ఉంటుందేమో అనేసి. అండ్ అగైన్ స్మూదీ కూడా స్మూత్గా రావాలి అంటే పీల్ చేసుకోవటమే బెస్ట్. సో యాపిల్ని చిన్న ముక్కలుగా కోసుకుని బ్లెండ్ చేసుకుందాం. మెలటోనిన్ అనే హార్మోన్ మన నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఏంటి అంటే మనం ఇది వరకు ఒక టైం దాకా ఈ గ్యాడ్జెట్స్ లేనప్పుడు ఎర్లీగా నిద్రకు వెళ్ళటం, ఆర్ మనం రోజంతా ప్లెజెంట్గా స్పెండ్ చేసి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నిద్ర మీద ఉంటుంది. మనం పడుకునే ముందు కూడా ఏదైనా డిస్టర్బ్ సీన్స్, టీవీలో ఏదైనా ఫైటింగ్ చూడటము, లేకపోతే ఏదైనా మర్డర్ సీన్స్, లేకపోతే బీపీ పెరిగేటట్టు న్యూస్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చూడటం వలన మన బ్రెయిన్ మీద ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకోసమని గంట ముందు ఖచ్చితంగా మీ గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉండండి. రూమ్ అంతా డార్క్ చేసుకుని, అలానే అరోమా థెరపీస్, రకరకాల మార్కెట్లో క్యాండిల్స్ వచ్చినాయి, ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్ వచ్చాయి, ఇన్ఫ్యూజర్స్ వచ్చాయి, ఏవైనా సరే. సో ఈ బ్లెండర్లో వేసుకుందామండి, లేదంటే మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. సో పెరుగు, ఇలాచి, హనీ కూడా వేసుకోవచ్చు. హనీలో కూడా అదొక మంచి సోర్స్ మనకు నిద్ర పట్టడానికి. కావాల్సిన ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని గ్లాస్లోకి తీసుకుందాం.
నేను ఇందాక చెప్పినట్టు హనీ తీసుకోండి. హనీ ఇది సూదనింగ్ లాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ బెడ్ టైం అంటే నాట్ తాగంగానే ఆర్ తినంగానే పడుకోవద్దు. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు మీ భోజనానికి మీ నిద్రకి 4 గంటల వ్యవధన ఉంటేనే ఫుడ్ డైజెషన్ అవుతుంది. సో చాలామంది ఆకలేస్తుంది 4 అవర్స్ ముందు తినేస్తే పడుకునే టైంకి ఆకలేస్తుంది అనుకున్న వాళ్ళు 1 అవర్ ముందు ఇదన్నా తాగొచ్చు. గోరువెచ్చని పాలు నేను చెప్పాను కదా ఇందాక, కాల్షియం ఫామ్లో ఏది తీసుకున్నా కూడా, ఇప్పుడు మనం ఇక్కడ కర్డ్ తీసుకున్నాం, అలానే పాలకు సంబంధించింది ఇదివరకు గసగసాలతో ఒక రెమెడీ చెప్పాను. సో ఏదైనా సరే ఒకటే రోజు చెయ్యొద్దు, అది బాడీకి అలవాటు పడిపోతాము. 2 ఏ ఇంగ్రీడియంట్స్ అయినా నేను ఏ టిప్స్ చూపించినా కూడా ప్రతి బాడీకి పడాలని రూల్ లేదు. సో ఒక్కసారి 2 సార్లు వాడి చూడండి, బాడీలో ఎటువంటి తేడా లేదు, బాగుంది అంటే చక్కగా కంటిన్యూ చేసుకోండి. సో మీకు పడట్లేదు అనుకుంటే ఇమీడియట్గా స్టాప్ చేసేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ దీంతో పాటు ఈ ఒక్క డ్రింక్తో నిద్ర వచ్చేస్తుందని కాదు, నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని 1 అవర్ ముందు అస్సలు మొబైల్ చూడకండి. సో అలాగే మీ ఫుడ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్గా అంటే భోజనం ఎప్పుడు ఎలా చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం రిచ్ మ్యాన్ లాగా తీసుకోవాలి. అంటే బాగా డబ్బున్న వాళ్ళు హెవీగా తింటారనేసి, సో హెవీగా తీసుకున్నా కూడా మార్నింగ్ సిస్టమ్ గట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది. అలానే మన లంచ్ అయితే ఉందో మోడరేట్ మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా కొంచెం తక్కువ. సో పిరమిడ్లో రివర్స్ పిరమిడ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెవీగా అంటే ఎక్కువ దోశలు ఇడ్లీలు అని కాదు, దాంట్లో మనం ఖచ్చితంగా ఫ్రూట్స్ నట్స్ ఉండేటట్టు, అలానే మీరు రెగ్యులర్గా ఏదైతే తీసుకుంటారో కొంచెం చేంజ్, దోశ పిండిలో కొన్ని ఓట్స్ వేసుకోవటము, అలానే మిల్లెట్స్ దోశ వేసుకుంటున్నారు, ఇడ్లీ ఓట్స్తో చేయొచ్చు, రాగి ఇడ్లీ తినచ్చు, అలాగా హెవీ బ్రేక్ఫాస్ట్ చేయండి. లంచ్ వచ్చేసరికి మోడరేట్గా చేసుకోవాలి, డిన్నర్ వచ్చేసరికి పూర్ మ్యాన్ దాకా చేసుకోవాలట, అంటే చాలా తక్కువ తినాలి. సో ఎందుకు అంటే సాయంత్రం అయ్యేసరికి మన డైజెస్ట్ సిస్టమ్ స్లో డౌన్ అయిపోతుంది, అంటే మెషిన్ సరిగా పని చేయదు. సో అలాగే 6 తర్వాత 7, 8, 9కి తినే వాళ్ళకి మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఆ ఫుడ్ ఏదైతే ఉందో తొందరగా డైజెస్ట్ అవ్వకుండా పొట్ట దగ్గర ఫ్యాట్ లాగా పెరిగిపోతుంది. అలానే మనం నిద్రపోయిన తర్వాత కూడా గట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పని చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి నిద్ర అనేది ప్రశాంతమైన నిద్ర రాదు. సో మనం నిద్రపోయే టైంకి ఆల్మోస్ట్ సగం డైజెషన్ పైనే అయిపోతే మనకి ప్రశాంతమైన నిద్ర, బాడీ లైట్గా కూడా ఉంటుంది. గొరక వచ్చే వాళ్ళకి, అలానే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొద్దున్నే లెగటం కష్టం అవుతుంది, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ మార్నింగ్ లెగటం, మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళన్నిటికీ రీజన్ ఏంటంటే లేట్గా భోంచేయటం. సో తొందరగా భోంచేసేయండి. దాంతోపాటు ఇలాంటి సింపుల్ టిప్స్ మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఎన్ని ఉన్నా కూడా విపరీతమైన స్ట్రెస్ తీసుకోవటం వలన కార్టిజాల్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి నిద్ర పట్టడం కష్టం. సో అందుకోసమని సింపుల్ బ్రీదింగ్స్ చేసుకోండి. అందులో ఒకటి ఈరోజు మీకు చూపిస్తాను, దట్ ఈస్ నాడి శుద్ధి ప్రాణాయామ. చాలా సింపుల్ బ్రీదింగ్ అండి. సో ఇది వరకు కూడా మీకు ఒక స్పెషల్ ఎపిసోడ్ దీని మీద చేసి చూపించాను, బట్ ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, మధ్య వేలు క్లోజ్ చేసి నా గాలి ఎడం వైపు నుంచి పీల్చుకుని హోల్డ్, నా కుడివైపు నుంచి వదిలేదు. అలానే కుడివైపు నుంచి పీల్చుకొని హోల్డ్, అలానే ఎడం వైపు నుంచి వదిలేదు. అలానే ఎడం వైపు నుంచి పీల్చుకుని కుడివైపు నుంచి వదలండి. ఇలా ఎన్నిసార్లు చేయాలంటే 10 సార్లతో స్టార్ట్ చేయండి. ఎందుకు చెయ్యాలి అంటే నాస్ట్రల్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతిరోజు ఒక నాస్ట్రల్ బ్లాకేజ్ ఉంటుంది ఖచ్చితంగా. మరీ విపరీతంగా బ్లాకేజ్ ఉంటే అప్పుడు మనకి కోల్డ్ ఉంటే, సివియర్ కోల్డ్ ఉన్నప్పుడు తెలుస్తుంది. లేదంటే మామూలుగా కూడా నాజిల్ బ్లాక్ క్లియర్ చేసుకుని పడుకోవటం వలన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగా అవుతుంది, లంగ్స్కి న్యాచురల్గానే బ్రీదింగ్ అవుతుంది. సో నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాజిల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట డిస్టర్బెన్సో, లేదంటే బ్యాడ్ డ్రీమ్స్, చెడు కళలు, లేకపోతే 2 o'clock 3 o'clock మెలకు రావటం ఇలాంటివి జరుగుతాయి. సో స్ట్రెస్ ఏదైతే ఉందో రోజు మొత్తంది రాత్రి పడుకున్నప్పుడే నొప్పులు తెలుస్తాయండి, పొద్దునంతా బాగానే ఉంటాము, ఆర్ పడుకున్నప్పుడు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే అప్పుడు మనం క్వైట్ అయిపోతాం, మనం ఆల్ ఎలోన్, ఒక్కడమే ఉంటాం. సో మనకి ఏదైతే నచ్చని మనుషులు ఉన్నారో, నచ్చని సంఘటనలు ఉన్నాయో అప్పుడే గుర్తొస్తాయి కాబట్టి డిస్టర్బ్గా ఉంటుంది. సో అందుకోసమని పడుకోవటం, స్లీప్ ఎలాగో మనల్ని రిపేర్ చేస్తుంది. సో దానికోసమని మనం ముందే కొంచెం ప్రాణాయామ ఇలాంటి టిప్స్ పాటించడం వలన నిద్ర బాగా పడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ.